ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది జెఏ చెన్నయ్య. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1637 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,44,143కు చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్టంలో నిన్న 45,000కు పైగా పరీక్షలు నిర్వహించగా వారిలో 1637 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కోవిడ్ నుంచి నిన్న మరో 1,273 మంది కోలుకున్నారు. దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు 92.03% కొనసాగుతోంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,24,686కు పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్టంలో 18,100 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 15,335 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. నిన్న మరో 6 మరణించడంతో రాష్టంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,157గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 46,254 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 83,13,877కు చేరింది. మరో 514 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 1,23,611కు చేరింది. ప్రస్తుతం దేశంలో 5,33,787 యాక్టివ్ కేసులున్నాయని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. 24 గంటల్లో మహమ్మారి నుంచి 53,357 మంది కోలుకున్నారని, ఇప్పటి వరకు 76,56,478 మంది కోలుకుని ఇండ్లకు వెళ్లారని వివరించింది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా నిన్న ఒకే రోజు 12,09,609 శాంపిల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకు 11,29,99,959 నమూనాలను పరీక్షించినట్టు వివరించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. జిల్లాలో 90 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా జగిత్యాలలో 37 కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 36 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 27 కేసులు నమోదైనట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 190 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బతుకమ్మ, దసరా పండుగలు రావడంతో కరీంనగర్లో కేసులు గతంలో కంటే స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. మరోవంక రాష్టంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 8 లక్షలు దాటిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో రాష్ట వ్యాప్తంగా 3,700 మంది కోలుకోవడంతో రికవరీల సంఖ్య 8,02,325కు పెరిగింది. మొత్తం కేసుల్లో 97% కోలుకోగా 0.8% మంది మృత్యువాత పడ్డారు. రాష్టంలో కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్టంలో 84,534 శాంపిల్స్ ను పరీక్షించగా 2,849 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,30,731కి చేరుకుంది. గత 24 గంటల్లో రాష్టంలో మరో 15 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,734కు పెరిగింది. ప్రస్తుతం 21,672 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రోజు నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా ఉచిత పరీక్షలు నిర్వహిస్తారు. నిన్న జిల్లా వైద్య అధికారులతో రాష్ట వైద్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు కోవిడ్, సీజనల్ వ్యాధులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరోమారు కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 3 నెలల్లో తీసుకోవలసిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.